మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో జుట్టు బాగుంది అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం, ఎవరమైనా, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కానీ ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం వచ్చేసి జుట్టుతోనే. స్కిన్ ఎలాగో అలా మెయింటైన్ చేసుకోవచ్చు, బోల్డని కాస్మెటిక్స్ ఉన్నాయి, కానీ జుట్టును ఏం చేస్తామా, ఏం చేయలేము. దానికి తోడు చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే గ్రే హెయిర్, తెల్ల జుట్టు. ఒకప్పుడు 40 years దాటిన తర్వాత తెల్ల జుట్టు కనిపించేది, 50 yearsలో బాగా కనిపించేది. మాకు కూడా 20sలోనే వచ్చేసింది తెల్ల జుట్టు. మాకు జెనెటిక్స్ నాన్నగారికి ఉండేది, సో మాకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు పిల్లలకు 10 yearsకి 12 yearsకి 15 yearsకి కూడా కనిపిస్తుంది. పాపం అంత చిన్న పిల్లలకు వచ్చి ఏం చేయాలి మేడం, డై వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే 50-60% కంటే ఎక్కువ తెల్ల జుట్టు ఉంటుంది ఆ పిల్లలకి. అసలు ఫస్ట్ ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అంటే మన హెయిర్ ఫాలికల్స్లో మెలనిన్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల వస్తుంది. అంటే మెలనోసైట్స్ ఉంటాయి. మెలనోసైట్స్ అనేవి మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మన హెయిర్కి కలర్నిచ్చేది మెలనిన్. ఏజ్ గడిచే కొద్దీ ఏంటి అంటే మెలనోసైట్స్ వీక్ అయిపోయేసి ప్రొడ్యూస్ చేయడం తగ్గిస్తాయి. దానివల్ల గ్రే హెయిర్ వస్తుంది. ఇది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు అలా కాదు కదా. చిన్న ఏజ్లోనే మెలనోసైట్స్ దెబ్బతింటున్నాయి, గ్రే హెయిర్ వస్తుంది. ఏంటి రీజన్స్ అంటే స్ట్రెస్, భయంకరమైన స్ట్రెస్. పిల్లల దగ్గర నుంచి మేబీ ఒక 5 years 6 years వరకు ఏమన్నా వాళ్ళు ఫ్రీగా ఉంటారేమో, తర్వాత నుంచి స్కూల్కి కొంచెం ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళకి ఇంకా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇక దానికి తోడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎప్పుడు ఒక సిస్టమ్ ముందు కూర్చోవడమో, ఒక ఫోన్ ముందు కూర్చోవడమో, ఇదన్నమాట ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు కరోనా నుంచి క్లాసెస్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి, చిన్న పిల్లలు కూడా ముందు కూర్చుంటూ ఉన్నారు. సో డిజిటల్ స్ట్రెస్. టీనేజ్కి వచ్చారు అంటే 10th ఇంటర్లో వాళ్ళకి భయంకరంగా అకాడమిక్ స్ట్రెస్. పాపం చదవాలి చదవాలి చదవాలి, ఇంక అప్పటి నుంచి ఇంకా కష్టాలు ప్రారంభమవుతాయి. మెయిన్ ఏంటి అంటే ఈ ఏజ్లో అసలు హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది భయంకరంగా. కొత్తగా జుట్టు ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతూ ఉంది. దాంతో భాగంగా గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా థైరాయిడ్. ఒకప్పుడు అమ్మాయిలకే ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అబ్బాయిలకు కూడా థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. దానికి మళ్ళీ చాలా కారణాలు, నేను చెప్పే కారణాలన్నీ కూడా దానికి కూడా ముఖ్య కారణాలు అవుతాయి. సో థైరాయిడ్ ఎవరికి ఉందో వాళ్ళకి గ్రే హెయిర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మీ పాపకో బాబుకో చిన్నప్పటి నుంచే గ్రే హెయిర్ ఉంది అంటే ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది. సో ఇది. ఇంకా చెప్పుకోవాలి అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం, సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, దీంట్లో అన్నీ వస్తాయి. జింక్ డెఫిషియన్సీ వస్తుంది, విటమిన్ D3 డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, బయోటిన్ డెఫిషియన్సీ, కాపర్, ఐరన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఇవి ఆటోమేటిక్గా చాలామంది పిల్లలకు ఉంటున్నాయి. ఎందుకు అంటే పిల్లలు జంక్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో అమ్మ వండిన ఆహారం పెద్దగా ఇష్టం ఉండదు ఎవరికి, టేస్టీగా ఉండదు, అసలు అది నచ్చదు. సో రకరకాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు బయట. సో అమ్మ వండింది ఒక పూటన్నా తింటే కొంచెమన్నా హెల్దీగా ఉంటారు. కొంతమంది పిల్లలు 2 times 3 times కూడా బయట ఫుడ్నే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చాలా మంది ఇళ్లలో, ముఖ్యంగా సిటీస్లో. మదర్స్ కూడా ఏంటి అంటే వదిలేస్తున్నారు, ఆ గోల తట్టుకోలేక ఏదో ఒకట్లే తింటారు అనేసి. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్మా గ్రే హెయిర్ రావడానికి. మనము తింటున్నదే ఫుల్ కెమికల్లీ ప్రాసెస్డ్ ఫుడ్, ప్రతిదీ అడల్ట్రేటెడ్. దీన్ని మనం ఏం చేయలేము. కానీ మనం కొంచెం ఓపిక్గా ఒక కూరన్నా పిల్లలకు వండి పెడితే వాళ్ళు అది తిన్నారు అంటే అంతో ఎంతో న్యూట్రి వాల్యూ పెరుగుతుంది వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తున్నాము, బిజీగా ఉంటాం. జాబ్ చేసేవాళ్ళు బిజీగా ఉంటారు, హౌస్ వైఫ్స్ కూడా పిల్లలు గోల చేస్తే ఎందుకులే వాళ్ళకి ఇష్టం వచ్చింది ఇచ్చేస్తే సరిపోతుందిలే అనేసి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా చాలా పెద్ద కారణం. మంచి ఫుడ్ తినకపోవడం. మంచి ఫుడ్ అంటే కాస్ట్లీ ఫుడ్ కాదు ఇక్కడ, హై న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న ఫుడ్ తినకపోవడం, ఫ్రూట్స్ తినకపోవడం, వెజిటబుల్స్ సరిగ్గా తినకపోవడం. మీరు నమ్ముతారా, కొంతమంది పిల్లలు 16-17 years వచ్చేంత వరకు పొటాటో తప్పితే ఇంకో ఏ వెజిటబుల్ తినరు. పొటాటో చెడ్డదని నేను చెప్పను, కానీ అంత మంచిదేం కాదు. వాళ్ళకి ఆకుకూర తినరు, బీన్స్ తినరు, కనీసం టొమాటో కూడా తినరు. వాళ్ళ మదర్ సింపుల్గా తినరు మేడం, అందుకని చేయను అని చెప్తూ ఉంటారు. సో నేను వాళ్ళకి చెప్తూ ఉంటానమ్మా, మీరు ఎన్నో విషయాలు నచ్చ చెప్తారు, పిల్లలకు ఫుడ్ విషయంలో ఎందుకు నచ్చ చెప్పరు అని చెప్తూ ఉంటాను. ఫుడ్ డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఈ రోజు ఒక కూర చేస్తే ఆ కూరను పిల్లలు తినేటట్టుగా ఉండాలి, దాని టేస్ట్ గురించి ఆలోచించకూడదు. రెయిన్బో కలర్స్ అని చెప్తాము, అన్ని కలర్స్తో ఉన్న కూరలు రోజుకొకటి చేసుకోవాలి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క యాంటీ ఆక్సిడెంట్ స్పెషల్గా ఉంటుంది దాంట్లో. అందుకనే మనకి ఇన్ని రకాల కూరగాయలు దొరుకుతూ ఉన్నాయి, ఎంత ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళకేమో చెప్పే ఓపిక ఉండదు, పిల్లలకేమో నచ్చవు. సో
ఎప్పుడు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు చాలా మంది ఇళ్లలో. ఇది అన్నిటికంటే పెద్ద కారణం. ఇన్ని కారణాలు పెట్టుకొని మా బాబుకో పాపకో తెల్ల జుట్టు రాకూడదు అంటే మనం ఏం చేయలేమ్మా. వస్తుంది. ఇంకా ముందు ముందు 5 ఇయర్స్ పిల్లలకు కూడా రావచ్చు. ఒక 30-40 ఇయర్స్ తర్వాత పుట్టిన పిల్లలకు కూడా గ్రే హెయిర్ రావచ్చు. అప్పుడు అసలు ప్రాబ్లమే లేదు. అందరికీ గ్రే హెయిర్ అయితే ఇంకా నల్ల జుట్టు కావాలనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కదా. సో రాబోయే పరిస్థితుల్లో అంటే కొన్ని సంవత్సరాలలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకా కనుబొమ్మలు అన్నీ కూడా గ్రే హెయిర్గానే వస్తాయి. అంటే మనకి స్టామినా తగ్గిపోతూ ఉంది. బాడీలో స్టామినా, న్యూట్రిటివ్ మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిటివ్ వాల్యూ తగ్గిపోతూ ఉంది. రాంగ్ చాయిస్ తీసుకుంటూ ఉన్నాం ఫుడ్ విషయంలో. కావాల్సిన న్యూట్రియంట్స్ అందడం లేదు. ఇది అన్నిటికంటే పెద్ద కారణం. ఒక్కసారి గ్రే హెయిర్ వచ్చింది అంటే పోవడం అనేది చాలా కష్టమ్మా. ముఖ్యంగా మేము చిన్నపిల్లలప్పుడు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండేది కొంతమంది పిల్లలకి. అంటే పాపం వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేనప్పుడు, వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోలేనప్పుడు ఉండేది. వాళ్ళు బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ వేసుకుంటే తగ్గిపోయేది. మేము చిన్నప్పుడు అంటే మాకు 10-15 ఇయర్స్ ఉన్నప్పుడు. ఆ పరిస్థితి ఇప్పుడు ఎవ్వరికి లేదు. అందరూ చక్కగా తింటున్నారు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చక్కగా వండుకొని తింటున్నారు. కాస్ట్లీ ఫుడ్ కూడా తింటూ ఉన్నారు. ఆ కాస్ట్లీ ఫుడ్ తినేదంతా చెత్త తింటున్నారు. అది బాధ. సో ఆలోచించుకోండి. ఇవన్నీ కారణాలు. అయితే ఏం చేయాలి? ఏం చేయడానికి లేదు మా. ముఖ్యంగా 20 ఇయర్స్ లోపల, 25 ఇయర్స్ లోపల నేనైతే డైలు వద్దంటాను. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కూడా వాడకండి. హెన్నా పెట్టుకోండి. కొంచెం కలిసిపోతున్నట్టుగా ఉంటుంది. మంచి హెన్నా కానీ పెట్టుకున్నారు అంటే రెడ్డిష్ టింజ్ వస్తుంది, బ్రౌనిష్ టింజ్ వస్తుంది, హెయిర్లో కలిసిపోయినట్టు ఉంటుంది. మీరు ఒక్కసారి డై స్టార్ట్ చేశారు అంటే మీ జుట్టు పలచబడడం స్టార్ట్ అవుతుంది. డై అంటే న్యాచురల్ డైలు లేవు మా, హెర్బల్ డైలు లేవు. మేమిచ్చినా కానీ హెర్బల్ డై అనేది దాంట్లో కెమికల్ ఉంటుంది. కెమికల్ ఉంటేనే మీకు డార్క్ అవుతుంది, నల్లగా అవుతుంది. సో నల్లబరిచే హెర్బ్స్ ఏమీ ప్రపంచంలో దొరకడం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పాపం కొంతమంది తల్లులు అమాయకంగా మా బాబుకి హెర్బల్ డై వేసాం మేడం అంటూ ఉంటారు. అదేదో చాలా సేఫ్ అన్నట్టు. సో జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. మా మీరు పర్వాలేదు, నా బిడ్డకి నల్లగా జుట్టు ఉండాలి, నేను డై వేస్తాను అంటే వేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ హెర్బల్ డైలు అయితే లేవు మా. అన్ని కెమికల్ డైసే. వీలైనన్ని రోజులు అలా జరుపుకురండి. ఇక లేదు చాలా అసహ్యంగా ఉంది, కానీ మరీ తెల్ల జుట్టు ఏదో బ్రౌన్గా ఉంది, నాకు నచ్చలేదు అనుకున్నప్పుడు మాత్రమే డైకి వెళ్ళండి. కానీ డై వేసిన నెక్స్ట్ మంత్ నుంచి హెయిర్ ఊడడం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మా. సో జుట్టు స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఇంకా కొద్ది రోజులు మరీ తెల్ల జుట్టుతో ఉండలేము కదా. డై తప్పితే మార్గం లేదు. నేనైతే 25 ఇయర్స్ తర్వాత నుంచి వేసుకోమని చెప్తాను. అది మీ చాయిస్ అనుకోండి ఎలాగూ. ఇది మా తెల్ల జుట్టు గురించి. చాలా అపోహలు ఉంటాయి, నేను అవి క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెడితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మా. మళ్ళీ కలుస్తాను. నమస్తే.